హాయ్ అండి. ఏపీ 2024 ఎన్నికల ఫలితాలలో ఖచ్చితంగా అంటే దారుణమైన ఓటమికి గురైన వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో ఖచ్చితంగా మాకు ఈ స్థాయిలో ఓటమి అంటే ఖచ్చితంగా ఇది ఓన్లీ ప్రజల నుంచి మాత్రమే జరిగుండదు. దీంట్లో అంటే ఎన్నికల కమిషన్ గావచ్చు, లేకపోతేనేమో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు గావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఏదో జరిగింది. మేము కనిపెట్టలేని, మేము చూడలేని ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గూడా అన్నాడు, మా దగ్గరైతే ప్రూఫ్స్ లేవు కాబట్టి నేను మాట్లాడలేను. అవ్వాతాతల ఓట్లెట్టిపోయాయో, అక్క చెల్లెమ్మల ఓట్లెట్టిపోయాయో అని పథకాలు అందుకున్న వారికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ చెప్పినటువంటి విషయం ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో మాత్రం వాళ్ళలో చర్చ మాత్రం అవుతా ఉంది. వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్ ఫార్వర్డింగ్‌లో కావచ్చు, ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ గాని, లేకపోతే ఎన్నికల విధుల్లో పాల్గొన్న వాళ్ళు ఏదో జేశారు, ఏదో జరిగింది. కూటమికి ఎందుకో ప్రభావితమయ్యారు. పోలీసులు గావచ్చు, లేదంటేనేమో పోలింగ్ అధికారులు గావచ్చు, లేదంటేనేమో ఆర్ఓలు గావచ్చు, లేదంటే భద్రతా సిబ్బంది గావచ్చు, ఏదో చేశారు మాకు వ్యతిరేకంగా. లేకపోతే ఈ స్థాయిలో ఓడిపోము అని అంటున్నారు. అందులో వాళ్ళు ప్రస్తావించినటువంటి ఒక విషయం ఏంటంటే, దాదాపుగా చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం 40% పోస్టల్ బ్యాలెట్లు మాకు పడ్డాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ అనేది అది ఉద్యోగస్తులు అది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. 100కు 100% మాకే ఏశారు 5,00,000 ఓట్లు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పుకున్నటువంటి వర్గాల్లో కూడా 40% ఓటింగ్ మాకొచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి, ప్రజలు అంటే పూర్తి నెగెటివ్ ఉన్న అటువంటి వర్గాల్లోనే మాకు 40% ఓటింగ్ వచ్చింది. చివరకు లాస్ట్‌కు లెక్క పెడితే మాకు ఇక్కడ కూడా 40% వచ్చింది ఎన్నికలలో. అంటే మా పథకాల లబ్ధిదారులు గాని, లేదా జగన్మోహన్ రెడ్డి పదే పదే ఉచ్చరించిన నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అందరూ ఏమైపోయారు? ఎందుకని? అంటే వాళ్ళు 40% ఏశారా? అంటే వ్యతిరేకత ఉన్నవాళ్ళు 40%, అనుకూలంగా ఉన్నవాళ్ళు కూడా 40% వేశారా? ఖచ్చితంగా దీని వెనకాల ఏదో జరిగిందని చెప్పేసైతే వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే దాంట్లో ఏ ఏ అంశాలు ఖచ్చితంగా ప్రూఫులతోటి పట్టుకోగలరు. దాన్ని వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తప్ప మనము అంటే వేగ్గా ఆరోపణ చేయలేము. కాకపోతే మాత్రం ఎన్నికల నిబంధనలు, ఎన్నికల వాటికి సంబంధించి ఎన్నికల టైంలోనే ఏదైనా సరే పరిష్కారం సాగాలి తప్ప అది కోర్టులు, లీగాలిటీ అనేది పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందినటువంటి వనమా వెంకటేశ్వరరావు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పేసి అప్పట్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు కోర్టుకెళ్లారు. అది విచిత్రం ఏంటంటే 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల 9 నెలలు, 10 నెలల్లో తర్వాత కోర్టు తీర్పు వెలువడింది ఏందంటే జ ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో అఫిడవిట్ తప్పు కాబట్టి ఆయన డిస్‌క్వాలిఫై చేస్తూ జలగం వెంకట్రావుని ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయమని చెప్పారు. ఎంత ఇంకొక నెల, నెల 15 రోజుల పదవీ కాలం ఉండంగా. అంటే ఆయన కాబట్టి ఆ స్థాయిలో కొట్లాడారు కాబట్టి ఆయనకు లీగాలిటీ కూడా తెలుసు కాబట్టి చివరికి సాధించారు. అలా ఉంటుందన్నమాట కోర్టులలో వ్యవహారం. అందుకనే ఎన్నికల అంశాలని అప్పటికప్పుడే చూసుకోవాలి. అప్పటికప్పుడే జాగ్రత్తగా ఉండాలి తప్ప అది కోర్టులకు అంటే చాలా అంశాలలో కోర్టులు కూడా ఏమీ చెప్పవు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది భారతదేశంలో స్వతంత్ర వ్యవస్థ. దాంట్లో కోర్టులు కూడా పెద్దగా ఎక్కువ జోక్యం చేసుకోవు. అందుకని ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయనేది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ముందే చూసుకొని దాని పట్ల జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. కానీ వాళ్ళలో మాత్రం బలంగా ఈ అంశం అయితే ఉన్నది. మమ్మల్ని ఏదో చేశారు. ఈవీఎంలు జరిగాయా? పోలింగ్ సిబ్బంది చేశారా? రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే 151 నుంచి 11 సీట్లకు దారుణంగా ఓడించాల్సినటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థాయిలో ప్రజలకైతే ఆయన అన్యాయం చేయలేదు. ఆయన పథకాల పేరుతోటి అత్యధికమైన డబ్బులు పంచున్నారు. 2,70,000 కోట్లు. కాబట్టి జనం ఒకవేళ ఆగ్రహంతోటున్నా లేదంటే ఆయనంటే అసంతృప్తి ఉన్నా ఈ స్థాయిలో ఓడించరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ఉదాహరణగా చెప్పేటటువంటి అంశాలేంటంటే రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక్క రాజంపేట ఎమ్మెల్యే తప్ప మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయింది. కానీ అక్కడ వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గెలిచారు మిథున్ రెడ్డి. అంటే 4 ఎమ్మెల్యే సీట్ల పైన గెలవకుండా ఎంపీ గెలవడం అనేది సాధ్యం కాదు. ఇదెలా సాధ్యమైందనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. తిరుపతిలో కూడా అంతే. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్‌సీపీకి వెళ్ళలేదు. కానీ అక్కడ విచిత్రంగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గెలిచింది. అంటే క్రాస్ ఓటింగు ఉందనొచ్చు.
ఇక్కడ బీజేపీ అభ్యర్థులు ఉన్నారనొచ్చు. కానీ ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఎంపీ గెలుస్తారా? ఎంపీ గెలిచారు అంటే మీ మేనేజ్మెంట్ ఎమ్మెల్యే వరకు పనిచేసింది, ఎంపీ వరకు చేయలేదా? ఇట్లా వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలు. ఇట్లాంటి వాటికి అరకు పార్లమెంట్ పరిధిలో కూడా అంతే. అరకు ఎంపీ గెలిచిన చోట కూడా అన్ని ఎమ్మెల్యేలేమి వీళ్ళు గెలవలేదు. కడప పార్లమెంట్ పరిధిలో కూడా అంతే. 2 ఎమ్మెల్యేలు తప్ప 5 ఎమ్మెల్యేలు కూడా దారుణంగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఓడిపోయారు. కానీ అక్కడ ఎంపీ సీటు అనేది వైఎస్ఆర్‌సీపీకి వచ్చింది. ఇలా కనీసం ప్రతి పార్లమెంట్‌లో 4 ఎమ్మెల్యేలైనా గెలవకుండా గెలుపు అనేది సాధ్యం కాదు. ఎంపీ రావటం ఇట్లాంటిది ఎలా జరిగింది? ఇట్లా ఎన్ని చోట్ల ఏమి చేశారు? అనేది అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాధానం లేని సందేహంగా ఉన్నది. మొదటిసారి ఎన్నికల కమిషన్ ఎప్పుడూ లేనంతగా ప్రజల్లో మాత్రం అంటే వాళ్ళ యాక్టివిటీని మాత్రం ప్రశ్నార్థకం చేసేటటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవాలి. మరోసారి మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.